రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడుతుంటే ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే మరోసారి చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధాని గవర్నర్ చుట్టూ తిరుగుతున్నారని ఎంపీ కేసినేని నాని విమర్శించారు. నా నియోజకవర్గం కుప్ప నియోజకవర్గం కన్నా ముందే పులివెందులకు నీళ్లిస్తా అని చెప్పిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిజం చేసి కింద సంవత్సరం పులివెందుల్లో చచ్చిపోతా ఉన్న చీని చెట్లు బతికిస్తే ఇవాళ పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని ఓడించే మన బీటెక్ రవి మన ఎమ్మెల్సీని పులివెందుల ప్రజలు కడప జిల్లా ప్రజలు గెలిపించారంటే నీళ్లకున్న శక్తి, నీళ్లకున్న మహత్యం. దేశంలో ఏ పార్టీ అయినా కొత్త పార్టీ అనేది వస్తే గన్ షాట్ గా ఆ సముద్రమే రావాలా. మళ్ళా వచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ గెలిపించండి. అలా పిల్లల బాగు కోసం ఏసి తీరాల్సిందే, గత్యంతరం లేదు. ఈ కేసులు మాఫీ చేయించుకోవడం నువ్వు తిరుగుతున్నావు గవర్నర్ చుట్టూ, ప్రధానమంత్రి చుట్టూ తప్ప ఈ ప్రజల మీద ఏదో ప్రేమ ఉంది, నేనేదో ఉత్తరిస్తాను, రాజ్యం చేయాలని ప్రజలు నీకు అవకాశం ఇవ్వందే నువ్వు వస్తే ఈ రాష్ట్రాన్ని దోసుకు తింటావని, రౌడీజాన్ని పెంచి పోషిస్తావని. ఈ రోజు ఈ ఊళ్ళు ఇట్లా ఉన్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే ఊళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ రౌడీలు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఉంటుందని భయపడే ముందు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఓటేయడం జరిగింది.